చాలా బాగా అనిపించింది. మీరు కూడా అందరు పక్కన పెట్టేసిపోయి చూడండి ఫస్ట్, తర్వాత ఇవి చేయండి. హైలైట్సా హైలైట్స్ అనేది మొత్తం సినిమానే హైలైట్, పెద్దగా పర్టికులర్గా ఏం లేదు. క్రేజీ బ్రో అసలు ఫస్ట్ హాఫ్ ఉంటుంది బ్రో. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిందని తెలుసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోద్ది బ్రో. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిందా అనుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది బ్రో. వినయ్ విజయ రామ చూసారా బాబోయ్ బ్రో, నాకు ఏడుపు వస్తుంది బ్రో. ప్లీజ్ పిల్ల ఎన్టీఆర్ ఒకటి ఉంటాడు బ్రో. ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అసలు ఎందుకు వీళ్ళు ఏంటి అని. ఇంటర్వ్యూలో ట్విస్ట్ ఉంటుంది, మధ్యలో మనకి క్లైమాక్స్లో భయం వేస్తుంది బ్రో. అసలు ఏంటి ఇలా ఏం చేస్తారు మన తెలుగుని అని. కానీ అలా అవ్వదు, ఏది ఇంకా ఉంటుంది. అది చూడండి బ్రో, క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది బ్రో. ఐస్ దాంట్లో అరగంట ఉంటుంది బ్రో. 3 గంటల సినిమాలో అరగంట ఉంటుంది, ఫైట్లో 2 గంటలు ఉంటాయి బ్రో. సో అస్సలు మిస్ అవ్వకండి. 500 కోట్లు అయిపోద్ది, వారంలో అయిపోద్ది. సో అందరూ చూడండి బ్రో.